అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, పిల్లలందరూ స్కూళ్ళకి వెళ్తున్నారు. అయితే చాలామంది ప్రధానంగా స్కూల్ బస్సుల్లో అలాగే ప్రైవేట్ వ్యాన్స్ అండ్ ఆటోస్లో పిల్లల్ని స్కూళ్ళకి పంపిస్తున్నారు. ఈ వాహనాలు ఎంత ఫిట్గా ఉన్నాయి చెక్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ వాహనాలని నడుపుతున్న డ్రైవర్లు ఎంత ఫిట్గా ఉన్నారు అని చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. రీసెంట్గా ట్రాఫిక్ పోలీసులు జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్లో స్కూల్ బస్సులు, స్కూల్ వ్యాన్స్ని నడుపుతున్న డ్రైవర్స్కి బ్రెత్లైజర్ టెస్టులు చేస్తే వాళ్ళకి ఎంత రీడింగ్ వచ్చిందో తెలుసా? ఒకడికి 180 వస్తే ఇంకొకరికి 276 వచ్చింది. మన దేశంలో వాహనాలు నడిపే వాళ్ళకి బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ BAC పర్మిసబుల్ లిమిట్ ఎంత అంటే 0.03%. అంటే 100 ml ఆఫ్ బ్లడ్కి 30 mg ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ పర్మిటెడ్. కానీ వీళ్ళకు వచ్చిన రీడింగ్ ఇస్ 30 mg కాదు, 180 and 270. అంటే ఎంత ఎక్కువ ఆలోచించండి. తాగి వాహనాలు నడిపే డ్రైవర్స్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా? ముందుగా వాళ్ళకి సరిగ్గా కనిపించదు, జడ్జ్మెంట్ కోల్పోతారు, ఎటు తిప్పాలో వాళ్ళకి అర్థం కాదు, అలాగే బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలరేటర్ నొక్కేస్తారు, చాలామంది మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు ఎంతో అపురూపంగా చూసుకుంటున్న మీ పిల్లలు అలాంటి డ్రైవర్ల చేతిలో ఉన్నారంటే అది ఎంత ప్రమాదం ఒక్కసారి ఆలోచించండి. అందుకే వాహనాల ఫిట్నెస్ మీదే కాదు, వాహనాలు నడిపే డ్రైవర్ల ఫిట్నెస్ మీద కూడా అధికారులు ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. అంతా వాళ్ళ మీద వదిలేయకుండా మనం యాజ్ పేరెంట్స్ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ వాహనాల్లో పిల్లల్ని స్కూళ్ళకి పంపిస్తున్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకి చాలా విషయాలు మీరు ఎడ్యుకేట్ చేయాలి. అతను పక్కన వాడితో మాట్లాడుతూ లేదా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఉన్నా, లేదంటే మిస్బిహేవ్ చేస్తున్నట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా మీరు ఇమీడియట్గా మాకు తెలియజేయాలంటూ పిల్లల్ని మీరు ఎడ్యుకేట్ చేయాలి. అదే వెహికల్లో వెళ్ళే పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా అలర్ట్ చేయాలి. ఒక కన్ను డ్రైవర్ మీద వేసి ఉంచాలి. అతను ఏమన్నా మార్పు వస్తే ఇమీడియట్గా స్కూల్ మేనేజ్మెంట్కి అలాగే ఇటు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పి, వీలైతే మరీ సిచ్యువేషన్ వర్స్గా ఉంటే రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కంప్లైంట్ చేయాలి అన్న విషయాన్ని పిల్లలకి కూడా మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. మధ్యలో మీరు కూడా వెళ్ళి ఆ డ్రైవర్స్ని చెక్ చేయండి, వాహనాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. 5 పట్టే చోట 10 మందిని కుక్కుతున్నారా, 15 మందిని కుక్కుతున్నారా గమనించుకోరా? ఎన్ని ఆటోలు చూస్తుంటే ఉసూరు అనిపిస్తుంది ప్రాణం. ఇంత బ్యాగ్లు వేసుకుని ఆ పిల్లల్ని ఆటోల్లో కుక్కేస్తూ ఉంటే కనీసం వాళ్ళకు ఊపిరి అందుతుందా అని డౌట్ వస్తూ ఉంటుంది. దయచేసి మీ పిల్లల విషయంలో మీరు ఇంకా జాగ్రత్తగా, ఇంకా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నార్మ్స్ పాటించే విషయంలో స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన, డ్రైవర్లు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నా ఇమీడియట్గా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ కాంబినేషన్. దయచేసి మీ పిల్లల్ని దానికి బలవ్వనివ్వకండి.